अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअहुम बि इहसान इला यौमिद्दीन। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुल इन्ननी हदानी रब्बी इला सिरातिम मुस्तकीम दीनन क़ियमम मिल्लत इब्राहीम हनीफा व मा कान मिनल मुश्रिकीन। कुल इन्न सलाती व नुसुकी व महयाया व ममाती लिल्लाहि रब्बिल आलमीन ला शरीक लहु व बिज़ालिका उमिरतु व अना अव्वलुल मुस्लिमीन। ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అందరి ఈ కలయికలో మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మార్గం సుగమం చేయుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్లల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, మన అందరికీ తెలిసినట్లు మనం హజ్ నెల 5వ తారీఖులో ఉన్నాం. ఇంకా 5 రోజుల్లో పండగ మునికిలోకి వస్తుంది. అంటే చాలా వేగంగా మనం అటువైపు ప్రయాణం చేస్తున్నాం. హజ్ నెల ప్రారంభం కాగానే ఒక సామాన్య మానవుడికి కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. నిర్ధారిత కార్యక్రమాలు ఏమీ లేవు, కానీ ఆ విషయాన్ని ఓపెన్గా మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. అంటే మీ శక్తికి అనుగుణంగా, మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా బిజీగా ఉండండి. అది లక్ష్యం. మామిన్ అయ్యామిన్ అల్ అమలు సాలిహు అహబ్బు వ ఆదము ఇందల్లాహి మిన్ హాదిహిల్ అయ్యాం అల్ ఉషురుల్ అవ్వల్. 12వ నెల మొదటి 10 రోజుల్లో అల్లాహ్ సుబ్హానహు తాలా దగ్గర ఏ కార్యక్రమాలైతే ధార్మికంగా అనుమతి ఇవ్వబడ్డాయో ఆ కార్యక్రమాలు అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఎక్కువ ప్రీతిపాత్రమైనవి. అది లక్ష్యం. ఇప్పుడు ఈ ఓపెన్ విషయంతో ఒక పెద్ద విషయాన్ని ఆ హదీసులో జోడించడం జరిగింది. ఎప్పుడైతే ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జనాలకు చెప్పారో అప్పుడు అతను ఒక ప్రశ్న వేశారు. వలల్ జిహాదు ఫీ సబీలిల్లా. ప్రవక్త గారు, మీరు మంచి కార్యాలు, సత్కార్యాలు చేయండి, అమలు సాలెహ్ చేయండి అని చెప్తున్నారు కదా, మరి అల్లాహ్ మార్గంలో జిహాద్ కూడా సత్కార్యమే, పెద్ద పని. వలల్ జిహాదు ఫీ సబీలిల్లా, అది కూడా ఈ రోజుల్లో ఈ కార్యాల కంటే వెనకబడి ఉందా? అది ముందస్తులో లేదా, ముందు భాగంలో లేదా, అడ్వాన్స్ లీడింగ్లో లేదా అని అడిగారు. మరి అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే వలల్ జిహాదు ఫీ సబీలిల్లా, అల్లాహ్ మార్గంలో జిహాద్ కూడా వెనకే ఉంటుంది. ఇల్లా రజులున్ ఖరజ బిమాలిహి వ నఫ్సిహి ఫలం యర్జి. కానీ ఒక వ్యక్తి తన ధనంతో, తన ప్రాణంతో, 2 చేతులు 2 పట్టుకుని జిహాద్లో బయటకు వెళ్ళాడు. యుద్ధం చేస్తూ, లేకపోతే ఆ కార్యం ఏదైతే ఇవ్వబడిందో ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి నెరవేరుస్తూ అతను చనిపోతే ఆ ఒక్క వ్యక్తి ముందుంటాడు, మిగతా వాళ్ళందరూ వెనకాలే. అంతక్కడ వెళ్ళి ఎన్నో యుద్ధంలో పాల్గొని రక్తం చిందించి బ్రతికి వెనక్కి వచ్చాడు అనుకోండి, వాడు వెనకాలే ఉండేవాడు. ఈ 10 రోజుల్లో ఉన్నట్టు ప్రాముఖ్యత ఈ ఒక్క హదీసులో మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అమల్ సాలెహ్ అంటే ఏమిటో మనం లెక్కయ్యాలి. అమల్ సాలెహ్ అంటే సత్కార్యములు అని తర్జుమా చేస్తాం మనం. నిజంగా ఇస్లాం మనకు ఆదేశించిన ప్రతి కార్యము సత్కార్యం. ఇస్లాం మనకు ఆదేశించిన ప్రతి కార్యము అది సత్కార్యం. ఇది జనరల్ వ్యూ. రెండో విషయం ఏంటంటే, కొన్ని మంచి కార్యాలు ఇస్లాం దృష్టిలో యాక్సెప్టబుల్, అంగీకృతం కాకపోవచ్చు. వాటిని ఖురాన్ మరియు హదీసుల్లో కాకుండా వేరే చోట, అంటే మనం చేస్తున్న ఆ పనులు ఏదైతే స్వీకృతం కావటం లేదో అవి ఖురాన్ హదీసుల్లో ఉండకపోవచ్చు.
ఒక మనిషి తన బుర్రను ఉపయోగించి లేకపోతే తన ఇంకోటి బుర్ర అడుగుని ఆలోచించి పుట్టించిన వస్తువులు ఏమన్నా ఉండొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయా? ఛాన్సెస్ లేవా? ఉన్నాయి కదా. అటువంటి పనులు ఇప్పుడు మన వాళ్ళు అటువంటి పనులు చాలా చేస్తున్నారు. అటువంటప్పుడు మనం అమలే సాలే అనే విషయానికి వచ్చేటప్పటికి తర్జుమా చేసేటప్పుడు ఒక కొత్త పద్ధతిలో మనం తర్జుమా చేయాల్సి వస్తుంది. అదేంటంటే అమలే సాలే అంటే అప్రూవ్డ్ వర్క్ అని తర్జుమా చేయాల్సి, మంచి కార్యం కాకుండా దేన్నైతే షరియత్ అప్రూవ్ చేసిందో, అనుమతి ఇస్తుందో, చేయాలని ప్రోత్సహిస్తుందో ఆ కార్యములు అని మనం తర్జుమా చేయాల్సి వస్తుంది. అటప్పుడు ఏది, దేన్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం? మనిషి తన వైపు నుంచి సృష్టించుకున్న పనుల్ని మనం క్యాన్సిల్ చేసేస్తాం. షరియత్ పరంగా అనుమతించబడ్డ వస్తువులనే మనం లెక్కలోకి తీసుకుంటున్నాం. అది ముఖ్యం. ఒక పాయింట్ మీకు అర్థమైంది, అల్హమ్దుల్లా. రెండో విషయం ఏంటంటే ఆ విధంగా అమలు సాలే మనం దృష్టిలో పెట్టుకుని వేస్తే అత్యంత గొప్ప కార్యం ఏదైతే మనం చేయగలం ఏంటంటే లోపల మనమే స్వయంగా మనలో మనం మునిగి తౌహీద్ ఎంతవరకు సక్రమంగా ఉంది అని చూసుకోవాలి. తౌహీద్ నా వరకు నా తౌహీద్ ఎలా ఉంది నేను చూసుకోవాలి. మీ తౌహీద్ ఎలా ఉందో మీరు చూసుకోవాలి. మీ తౌహీద్ గురించి నేను బాధపడవసరం లేదు, నా తౌహీద్ గురించి మీరు బాధపడవసరం లేదు. కలిసికట్టగా మనందరం కలిసి తౌహీద్ గురించి బాధపడాలి. ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరికొచ్చి ధర్మం గురించి తెలుసుకోవాలి, ఒకరికొకరు చేస్తున్న తప్పుల్ని దోషాలను పాయింట్అవుట్ చేసుకోవాలి, సరియైన వస్తువులకు పిలుపుకోవాలి. అందరూ మనం ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి ఓవరాల్గా. మరి అప్పుడు ఈ విషయం ఎందుకు అంత ప్రాముఖ్యత వహించింది? గతంలో ఒక ఆయన అడిగాడు, మీరు ఎక్కువగా తౌహీద్ గురించి ఎందుకు చెప్తుంటారు అని. మరి అలా నీ కోపంగా ఉంటే మానేస్తాను లేవయ్యా అని మాత్రమే సమాధానం చెప్పగలిగాను నేను. నిజానికి అది అసమాధానం కాదు. సమాధానం ఏంటంటే మనం ప్రస్తుత కాలంలో ఎక్కడ ఉన్నాం, ఏ ప్రపంచంలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి ఆలోచించి చూడండి. నమాజ్ మన సమయంలో ఎన్ని సమయాల్లో మనం కరెక్ట్గా నమాజ్ ఆచరిస్తున్నాం? పరిశుభ్రతకు సంబంధించి పాటించాల్సిన నియమాలు ఎంతవరకు మనకి ఈ ప్రస్తుతం నడుస్తున్నాయి కదా ఏంటి? మూడవది, మనం తింటున్న భోజనం హలాల్ హరాంకు సంబంధించి ఎన్ని వస్తువులు అందులో కలుస్తున్నాయి, బయటకు వస్తున్నాయి? ఎన్ని లావాదేవీల్లో మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతించిన వస్తువులు, అనుమతించని వస్తువులు కలిసిపోతున్నాయి? ఇవన్నీ కదా మన ఈ తౌహీద్ని స్ట్రాంగ్ చేసి. ఎందుకంటే సలాత్ ఉంది, జకాత్ ఉంది, హజ్ ఉంది, అదేవిధంగా ఉపవాసం ఉంది. ఈ వస్తువులు ఇంకా దీనికి ముడిపడి ఉన్న అనేక వస్తువులు మన నమ్మకాన్ని, తౌహీద్ని బలపరుస్తున్నాయి. ఈ సోర్సెస్ ఎప్పుడైతే బలహీనపడతాయో లోపల ఉన్న వస్తువు ఏమవుతుంది? మొక్కలు పెంచే వాళ్ళు మొక్కలకు పనికొచ్చే సరియైన మాత్రలు వస్తువులన్నీ, నీళ్లు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏమంటాం ఫర్టిలైజర్స్ కానీ సరియైన పద్ధతిలో ఇస్తూ ఉంటే మొక్క కూడా ఆనందంగా క్షేమంగా ఎదుగుతుంది, దాని పంట కూడా సరిగ్గా వస్తుంది, మనం ఎంజాయ్ చేస్తాం. అవునా కదా? ఒకరోజు సబ్బు కలిపి నీళ్ళు వేస్తున్నాం, రెండో రోజు ఏమో వేడివేడి నీళ్ళు వేస్తున్నాం, ఇంకో విధంగా ఏదో కలుపుతున్నాం, ఏదో యాసిడ్స్ కలిపి కలుపుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది రిజల్ట్ చెప్పండి? మొక్క బతికిద్దా? ఒకవేళ ఉన్నా దాని ఫలం ఎలా వస్తుంది, రిజల్ట్ ఎలా వస్తుంది మనం చూస్తున్నాం కదా. అదేవిధంగా ఈమాన్కు సంబంధించి మన చుట్టుపక్కల సోర్సుల్లో ఏముందో అది మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. భారతదేశానికంటూ మనం లెక్కేసుకుంటే మనకి ఇస్లామీయ బ్యాంకు దాదాపు చేతుల్లో లేదు. ఉన్న బ్యాంకులతోనే సరిపెట్టుకోవాలి. ఎవరో ఒక ఫత్వా ఇస్తారో ఆ ఫత్వాకు అనుగుణంగానే మనం అడ్జస్ట్ చేసుకుంటూ సాగుతుండాలి. ఎక్కడే పరిస్థితులు ఎలా మారుతున్నాయో మనకు తెలియదు. ఇప్పుడు మా అతావుర్ రహమాన్ గారు పెద్ద మనిషి, నా దగ్గర డబ్బు ఉందని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారని షేర్స్ కొంటారు. కొనేటప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళి హలాల్ హరాం సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా వెళ్ళి ఏం చేస్తారంటే ఇది మామూలుగా కంప్యూటర్ ఇండస్ట్రీ, ఎందుట్లో హలాల్ హరాంగా ఏం లేదు, నేను ఇన్వెస్ట్ చేసేస్తానని చేస్తాడు. ఇವರು ఓవర్ ఏమంటాం మనం, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ సబ్స్క్రిప్షన్ అవ్వడం వల్ల వచ్చే డబ్బుల్ని కంపెనీ తిరిగి ఇవ్వరు. వాళ్ళు అలాగే పెట్టుకుని ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుని వాళ్ళు రాసిస్తుంటారు.
ఇక్కడేమో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పేరు ఉంటుంది, వెనకాల వాడితే సాగుతుంటుంది. అది లాభం కింద ఇచ్చి జనాలకు ఇవ్వాల్సింది లెక్కలో కప్పేస్తుంటాడు. అప్పుడు మనం ఏమయ్యాం? మనకు తెలియకుండానే ఆటోమేటికల్లీ మనం తీసుకున్న కంపెనీ బాగా నడుస్తుంది అని లెక్కలో కొంటాం. కన్ఫ్యూజన్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, నా ఎగ్జాంపుల్ రాంగ్ కావచ్చు, నాకు అభ్యంతరం లేదు, నేను సంతోషిస్తాను. నేను ఇచ్చిన ఎగ్జామినేషన్ రాంగ్ అంటే మీరు చెప్తే ఎవరన్నా నాకు సంతోషిస్తాను. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి అనేక ఎన్ని అటువంటప్పుడు రేపు స్వర్గంలో పనికొచ్చే వెళ్ళడానికి ముఖ్యమైన వస్తువు ఏమిటి? మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ సిద్ఖం బిఖల్బిహి దఖలల్ జన్న. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక హదీసులు దీనిలో వచ్చినాయి. ఎవరైతే స్వచ్ఛమైన హృదయంతో లా ఇలాహ ఇల్లల్లాహ్ చెబుతాడో అతను స్వర్గంలో ప్రవేశించకుండా అతన్ని ఏ వస్తువు ఆపలేదు. ఇది ఫైనల్ డెస్టినేషన్, చివరి పాయింట్. ఈ మధ్యలో మనం చేసుకున్న దోషాలు, నేరాలు, పాపాలు, తప్పులు, ప్లస్సులు ఏవో అయి ఉంటాయి. అవన్నీ ఇనుప ముక్కని బాగా ఏమంటాం మనం, తుప్పు పట్టిన ఇనుప ముక్కని పొయ్యిలో పెడితే అది బాగా కాలిన తర్వాత దాని మీద ఉన్న తుప్పంతా రాలిపోయి ఒరిజినల్ ఇనుప ముక్క ఎలా ఉంటుందో చేతిలోకి వస్తుంది. ఆ విధంగా మనుషులు చేస్తున్న దోషాలకి, పాపాలకి, అత్యాచారాలకి ఇన్నిటికీ నరకంలో వేసి అతన్ని కాల్చి, ఎంతవరకు కాల్చాలో అంతవరకు కాల్చి, ఆ తర్వాత హదీస్ ప్రకారం అయితే కాలి 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 బొగ్గు ముక్కల్లా తయారైన వాళ్ళని తీస్తారు. బొగ్గు ఏ విధంగా కాలిపోయి ఉంటుందో అలా బొగ్గులాగా తయారైపోయిన వాళ్ళని తీసి మావు హయాత్ అనే పేరు ఉంటుంది, అంటే జీవితాన్ని ఇచ్చేటువంటి ప్రవాహం, నీరు, అందులో పడేస్తారు తీసుకెళ్ళి. అప్పుడు వాళ్ళు అక్కడ మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ కొత్త బాడీ బిల్డ్ చేసుకుని మంచి మనుషుల్లాగా మళ్ళీ ఫ్రెష్గా బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళంటారు పంపిస్తారు. ఈ మొత్తం పాయింట్ 1 నుంచి పాయింట్ ఎండ్ వరకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో, అందరి వరకు స్వర్గంలో ప్రవేశం కల్పించకుండా నరకంలో ఉంటారు. చివరికి తీసేది ఏ పాయింట్ మీద చెప్పండి? చివరిగా ఎటువంటి నరకంలో పడిన వాళ్ళని అక్కడి నుంచి తీసే పాయింట్ ఏది? లా ఇలాహ ఇల్లల్లాహే కదా. అందుకని ఆ లా ఇలాహ ఇల్లల్లాహ్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, సక్రమంగా ఉండాలి, అక్కడన్నా కరెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మాటికి ఈ విషయాలను తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక మంచి సందర్భం. ఈ సందర్భం ఏమిటంటే హజ్ సందర్భం. రెండవది హజ్కి కాబతుల్లాకి కనెక్షన్ ఉంది, హజ్కి ఇబ్రాహీం అలైహిస్సలాంకి కనెక్షన్ ఉంది. ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి మీరు ఎప్పుడన్నా చూసి ఉంటారు, గమనించండి. 2-3 సార్లు చెప్పాను కూడా. ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకంగా ఒక సెంటెన్స్ యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను చదివిన వాటిలో కూడా ఉంది, మిల్లత ఇబ్రాహీమ హనీఫా వమా కాన మినల్ ముష్రికీన్. ఆయన ముష్రిక్ కాడు. ఎవరన్నా ఆయన ముష్రిక్ అంటే మేము ఒప్పుకోం, మా తరపున ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేశాం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు కదా. మరి అటువంటిప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాంని నమూనాగా హజ్ సందర్భంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాటికి ప్రస్తావించినప్పుడు, గతంలో మనం మాట్లాడుకున్నాం, అక్కడ సై చేసేది ఆ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి భార్య, అక్కడ తీసిన పరుగు గురించి మాట్లాడాం మనం. జంజం పుట్టింది అక్కడే సందర్భంలో మనం మాట్లాడాం. అదేవిధంగా మఖాం ఇబ్రాహీం అల్లాహ్ సుబ్హానహు సెట్ చేసి అలాగే దాని ప్రదేశాన్ని ఇబ్రాహీం అలైహిస్సలాం గుర్తుగా అలాగే దాన్ని సెట్ చేశాడు అక్కడ. 3. 4వది మినాలో కుర్బానీ ఆయన చేశాడు, అదే ప్రదేశం మినాలో కుర్బానీ చేయాలి. రాళ్ళు రువ్వటం శైతాన్ కోసం, ఇబ్రాహీం అలైహిస్సలాం పని కోసం వెళ్తుంటే తన ఆదేశం పూర్తి చేయడానికి శైతాన్ దారిలో వస్తే శైతాన్ తరిమేయడానికి ఎట్టినటువంటి వస్తువులు అక్కడ ఉంది. ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అక్కడ చెప్పండి, అవునా కాదా? మరి ఇటువంటి ఇన్ని జ్ఞాపకాలు ఇబ్రాహీంతో ముడిపడినప్పుడు ఇబ్రాహీం అస్తిత్వం ఏంటి? ఆయన ఎవరయ్యా? మాటికి ఆయన పేరు వస్తుంది అని అడగాలి కదా మనం. అలా అడిగితే ఆయన సమాధానం అల్లా అంటున్నాడు, వమాకాన ముష్రికీన్. ఆయన తౌహీద్ నంబర్ 1 అండి, ఆయన ముష్రిక్ మాత్రం కాడు. ఆ తౌహీద్ ప్రారంభ పాయింట్ కాబట్టి దానికి గొప్పతనం ఇవ్వడం జరిగింది. ఖురాన్లో 25 పైగంబర్ల ప్రవక్తల యొక్క పేర్లు ఉన్నాయి. ఆ ప్రవక్తల గురించి ప్రస్తావించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, చివరిలో ఒక మాట అంటున్నాడు, సుమ్మ ఔహైనా ఇలైక అనిత్తబే మిల్లత ఇబ్రాహీమ హనీఫా. ఈ ప్రవక్తల పేర్లు మీ ముందు పెట్టాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఇవి మా ప్రవక్తల పేర్లు కొన్ని మీ దగ్గర ఉన్నాయి. వీటిలో ఒక పేరు ప్రత్యేకంగా సార్ట్అవుట్ చేసి మేము చెప్తున్నాం. ఈయన పద్ధతులు మీరు అడాప్ట్ చేసుకోండి. ఎవరి పద్ధతి? ఇబ్రాహీం పద్ధతి. నూహ్ అలైహిస్సలాం పద్ధతి చెప్పలా.
ఈ మూసా అలైహిస్సలాం పద్ధతి చెప్పలా, ఇబ్రాహీం పద్ధతి చెప్పారు. ఇబ్రాహీం చాలా గొప్పవాడు. ఏ ఏ ఆదేశాల కోసం ఆయన్ను మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షించాడో ఆయా ఆదేశాలలో ఆయన కృతకృత్యుడయ్యాడు, సఫలీకృతుడయ్యాడు, పాస్ అయ్యాడు. ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడు. అందుకని ఆ నమూనా మీ ముందు ఉంచుకోండి. అటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి మాట్లాడే వస్తువుల్లో కుర్బానీ కూడా ఒకటి. కుర్బానీకి తౌహీద్కి ఏమన్నా సంబంధం ఉందా? ఇది చిన్న ప్రశ్న. మీరు ఎప్పుడన్నా గమనించారా? ఏదైనా సంబంధం ఉందా? యాకూబ్ గారితోనే ప్రారంభిద్దాం. తలొప్పుతున్నారు. ఏ సంబంధం అనిపిస్తుంది? కుర్బానీ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషం, మెప్పు, అంతే కదా, దానికోసమే చెయ్యాలి. ఎందుకంటే మనం కుర్బానీ చేసేది ఒక ప్రాణాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప ఇంకెవరూ పుట్టించలేరు. ఒక ప్రాణాన్ని తప్పుడు ప్లేస్లో తీసుకెళ్లి వీరు జబా చేయడానికి అర్హత లేదు. ఎందుకంటే ఒక పశువు ఏదైనా ఉన్నప్పటికీ మానవుడితో కంపేర్ చేసుకుంటే మనకంటే అది అల్లాహ్ను ఎక్కువగా ఆరాధిస్తుంది. మనకంటే యుసబ్బిహు లహు మా ఫిస్ సమావాతి వల్ అర్జ్, ఈ భూమి ఆకాశంలో ఉన్న ప్రతి వస్తువు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తస్బీహ్ చెబుతుంది అని అల్లాహ్ ఆరాధనలో ఉంది. ఆ ఆరాధనలో ఉన్న దాన్ని తీసుకొచ్చి నువ్వు ఒక చెట్టు దగ్గర, లేకపోతే ఒక పుట్ట దగ్గర, లేకపోతే ఒక బాటిల్ దగ్గర, లేకపోతే ఒక విగ్రహం దగ్గర, లేకపోతే ఇంకో చోట దాన్ని ఆ పేరు మీద నేను దీన్ని సభా చేస్తాను అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అది గిట్టడం లేదు. నా వస్తువు నా ద్వారా పుట్టించబడింది, నా సేవలో ఉంది, నీ అవసరం కోసం పుట్టించాను, నువ్వు నన్ను నా పేరు మీదవే హలాల్ చేయాలి. అది లెక్క పాయింట్. అది ఎప్పుడైతే మిస్ అవుతుందో అన్ని పోతాయి. ఇంకా అదే దానికి స్టాండర్డ్, ఇంకేం కాదు. అందుకని ఆ కుర్బానీ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి చేతుల మీద ఒక ఏమంటాం ప్రతీకగా, ఒక సింబాలిక్ పాయింట్ ఆఫ్ వ్యూతో మనకు ప్రజెంట్ చేయడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి ఏటా కుర్బానీ చేశారు. మక్కా నుంచి మదీనా వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కూడా ఆయన అక్కడ మదీనాలో 10 సంవత్సరాలు ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు కూడా కుర్బానీ చేశారు. కుర్బానీ చేయడం జనాలు వచ్చి అడిగారు, మీరు ఇంట్రెస్ట్ గా తీసుకుని ప్రత్యేకంగా చేస్తున్నారు, వమల్ అదాహి యా రసూలల్లాహ్, ఈ కుర్బానీ ఏంటండి అని అడిగారు. అప్పుడేం చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు? మీ సున్నతు అబీకుం ఇబ్రాహీం, ఇది మీ తండ్రి గారైన ఇబ్రాహీం అలైహిస్సలాం గారి సున్నత్. మనలో కొంతమందికి సున్నత్ అంటే కొంచెం పడదు, అంతేగా. మేము ఖురాన్లో ఉన్నది మాత్రమే తీసుకుంటాము, ఖురాన్లో లేని దాని గురించి తర్వాత చూద్దాం, పక్కన పెట్టేయండి. అటువంటిప్పుడు కుర్బానీ ఉండదు. అటువంటి వాళ్ళే బయట వాళ్ళు చెప్తున్న మాటలు విని కుర్బానీ కోసం డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటారా, ఆ డబ్బులన్నీ కలెక్ట్ ఒకసారి బాక్సులు పెట్టేసి ఆ డబ్బు మొత్తాన్ని మంచి పేదవాళ్లకు అభివృద్ధి కోసం ఉపయోగించండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. ముస్లిమ్స్ ఉన్నారు, సెక్యులర్ ముస్లిమ్స్ ఉన్నారు కదా. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ మనం ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, ఇస్లాంలో ఉన్నటువంటి వస్తువులు సున్నత్ రూపంలో ఉన్న, నఫిల్ రూపంలో ఉన్న, మనకు ఇవ్వబడిన వస్తువుని యథాతథంగా నెరవేర్చే ప్రయత్నం మనం చేయాలి. అలా చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువు కొన్నాళ్ళకి కనుమరుగైపోతుంది. దాని గురించి మాట్లాడేవాళ్ళు ఉండరు. ఎవరన్నా కొంతకాలం తర్వాత ఆ వస్తువుని చూసి అరే మన దగ్గర ఇది కూడా ఉంది అంటే జనాలు ఏం చేస్తారంటే, నువ్వేదో కొత్త వస్తువు చెప్తున్నావు, మాకు తెలియంది, మా తండ్రి చేయలా, మా తాత చేయలా, నువ్వేదో చెప్తున్నావు. ఉన్న వస్తువునే అతను ఆడ్ ఐటమ్ గా ప్రజెంట్ చేసి మిమ్మల్ని తప్పుదో పట్టించేస్తారు. అవునా? హదీసుల్లో ఖయామత్ సూచకాల్లో ఒక విషయం ఏంటంటే, ఎక్కువగా అబద్ధం చెప్పేవాడు చాలా మంచి వ్యక్తిగాను, మంచితనము దాని వాల్యూస్ తెలిసిన వ్యక్తి పనికిరాని వాడుగాను నెట్టివేయబడు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, ఎవడైతే ఎక్కువగా అబద్ధాలు చెప్తాడో, ఎవడెక్కడెక్కడ మోసాలు చేస్తాడో, ఎవడెక్కడ ఏం చేస్తాడని అట్లా చేసేవాడే పెద్దవాడే మంచి పెద్ద సీట్లో కూర్చోగలుగుతున్నాడు. ఉంటుందా లేదా? మరి అటువంటి పరిస్థితుల్లో మన ఈ వస్తువులు ఒకటి మాయమైతే ఏమిటి? అందుకని హజ్ సమయంలో తవాఫ్ చేసేటప్పుడు కానీ, కాబతుల్లా దగ్గర తవాఫ్ చేసేటప్పుడు ఈ రమల్ చేయటం అంటే కొంచెం గుడ్డను సెట్ చేసుకుని షోల్డర్ ఓపెన్ పెట్టి తిరగడం అనేది రమల్ చేసి కొంచెం ఎక్కువగా పరిగెత్తడానికి. అక్కడ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా చేసి చెప్పారంటే,
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేశారు, మనం చేస్తాం. ఎందుకు చేశారు తర్వాత ఆలోచిద్దాం. చేశారు అంతే. అలా చేయలేదనుకోండి పట్టుతో ఏమవుతుంది, పురుషులకి స్త్రీలకి తేడా ఒకటి సమాప్తం అయిపోతుంది. ఆడవాళ్ళు పరిగెత్తవసరం లేదు కదా, మగవాళ్ళు మాత్రమే పరిగెత్తాలి. ఒక తేడా ఉంది, ఆ తేడా సమాప్తం అయిపోయింది. రెండు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే జనరేషన్స్ వాళ్ళకి ఆ విషయం తెలియదు ఎందుకు చేస్తున్నారని. ఆ గట్టిగా పట్టడం వల్ల నేటికి ఆ వస్తువు కొనసాగుతుంది. సున్నతే కదా అని తీసేస్తే ఉందా లేదా, మరి అది పాయింట్. ఇది గొప్పతనం. ఈ గొప్పతనాన్ని మనం కంటిన్యూ చేయాలి. ఇబ్రాహీం అలైహిస్సలాంకి తౌహీద్ ఉన్న లింక్, వైజిబ్తలా ఇబ్రాహీమ రబ్బుహు బికలిమాతిన్ ఫఅతమ్మహున్. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గురించి ప్రత్యేకంగా అల్లాహ్ అంటున్నాడు. కానీ చాలా మంది ప్రవక్తల పేర్లు ఉన్నాయి. వాళ్ళందరిలో ఇబ్రాహీంని అల్లాహ్ ఎంచుకున్నాడు. ఆయన్నే ప్రశ్నించడం, ఆయన్నే పరీక్ష పెట్టడం, ఆయన్నే టెస్ట్ చేయడం, ఆయన్నే ట్రయల్లోకి తీసుకోవడం, ఆయన్నే అనేక విధాలుగా పరీక్షించడం, ఇవన్నీ చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే అదే స్వయంగా అంటున్నాడు. ఫాతమ్మ ఉన్నా మనం ఇచ్చిన పని అల్లా చేశాడు. ఏ పనులు పెట్టాము, టెస్ట్ టాస్కులు పెట్టాము, అన్నిటి ఛేదించాడు ఆయన, క్రాక్ చేశాడు ఆయన. అయిన తర్వాత అల్లా అడుగుతున్నాడు, నిన్ను ఇప్పుడు జాయిలుగా లిన్నాసి ఇమామ, ప్రజలకి ఒక పెద్ద ఇమామ్గా, ఒక లీడింగ్ పర్సనాలిటీగా ఎదురుగా నుంచోబెట్టి ఈయన అని చూపించడానికి పనికిచ్చే రోల్ మోడల్గా నేను తీసుకుంటున్నాను. పాపం ఆయన సాదాసీదా మనిషి. ఈ పెద్ద మాటలు వినేటప్పటికీ ఆయన మనసులో కొంచెం ఒక మాట వచ్చేసింది. వెంటనే నేనేలో ముసలాడిపోయాను, రేపోయాను, ఆకు రాలిపోతుంది, మా సంతానం సంగతి ఏంటి అన్నాడు ఆయన. చూడండి, ఈ ఒక మాట మధ్యలో అంటాను, ఏమనుకోమాకండి. మనం కూడా మన సంతానం అల్హమ్దులిల్లా వాళ్ళని చనిపోయే ముందు కనీసం ఒక మార్గంలో పెట్టి మా వాడు పద్ధతి ప్రకారం ఉన్నాళ్లే అనే తృప్తితో చనిపోవడం మంచిదంటారా, వాడే సరి చేసుకుంటాళ్లే అనుకుని మన దారి మనం చూసుకోమంటారా? ఏది మంచిదంటారు? రెండవది మంచిదా, మొదటి మంచిదా? మొదటి ఉండాలి కదా మరి, అవునా కదా? ఆయన కూడా అదే పని చేశారు. నేను ఎన్ని సంవత్సరాల తర్వాత 86 సంవత్సరాల వయసులో కుర్రాడు మొదటి బిడ్డ ఆయన సంతానం కలిగింది, అంతే కదా? మరి అటువంటప్పుడు ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ బిడ్డ పట్ల ప్రేమ ఎక్కువ ఉందా, అల్లాహ్ పట్ల ప్రేమ ఎక్కువ ఉందా టెస్ట్ చేయడానికే అది కోసేయమన్నాడు. ఆయన కోస్తే అప్పుడు అల్లాహ్ మారే పాయింట్ ఎలా మాది? ప్రేమ దీనికి ఉన్న ప్రేమ, అల్లాహకున్న ప్రేమలో దీనికున్న ప్రేమను ఆయన జమా చేశాడు. అటువంటప్పుడు మన దగ్గర ఎన్ని వస్తువులు ప్రేమలు ఉంటాయి? తల్లిదండ్రుల ప్రేమ, భార్య బిడ్డల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, డబ్బు పట్ల ప్రేమ, ఆస్తి పట్ల ప్రేమ, ఇక మనకు సంబంధించిన వస్తువులు ఏ ఉన్నాయో వాటి పట్ల ప్రేమ, మనం ఆడే ఆటల పట్ల ప్రేమ. అలా లెక్కేసుకుంటే మన చుట్టూ సూర్యుడి పక్కన అలా ఎలా గీతలు చూపించి సూర్యుడి బొమ్మను చూపిస్తారో అలా అన్నటువంటి అన్ని ప్రేమలు వచ్చేస్తాయి. అటువంటిప్పుడు అల్లాహ్ పట్ల ఉన్న ప్రేమను మనం సరిగ్గా చూపించాలి అంటే ఒక పట్టు అనేది మన దగ్గర ఉండాలి. అది ముఖ్యం. ఈ వస్తువు వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం ఎంత నెరవేరుతుంది, ఈ పని వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత సంతోషపడతాడు, ఈ పని వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత మెచ్చుకుంటాడు, ఈ పని వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని మనం ఎప్పుడు లేసుకుంటే అప్పుడు మనకేం లెక్కలేసుకుంటే మిగులుతుంది, అసలైన వస్తువు మన దగ్గర ఉంటుంది. అది ముఖ్యం. పాయింట్ 1 తౌహీద్కి సంబంధించి. రెండోది, ఈ తౌహీద్ను గట్టిగా బలవంతంగా క్షేమంగా ఉండేటట్టు చేయాల్సిన అన్ని కార్యాలు మనం చేయాలి. ఆ కార్యాల్లో ఏమొస్తుంది? 5 పూటల నమాజ్ సమయానికి పూర్తి చేయాలి. నా పద్ధతిలో కాదు, నా పద్ధతిలో ఏం చేస్తా, అది వదిలేస్తే నేనేం చేస్తాను? మొదటి సమయంలో ఏదైతే ఫజర్ నమాజ్ మనం చేయాలో హాయిగా నిద్రపోయి సూర్యాస్తమయానికి ముందు బయలుదేరి చేసుకుంటాను, లేకపోతే అలాగూ మనం స్నానం చేస్తాం కదా 8 గంటలకు అప్పుడే చేసుకుంటారు మారిపోతుంది. ఇంకో వ్యక్తి రోజు 5 సార్లు సెపరేట్గా 2, 4 అలా సెపరేట్ ఎందుకు, అన్ని 17 రకాతులు ఒకేసారి చేసుకుంటాను, పని అయిపోతుందని లెక్కేసుకుంటాడు. అలాంటి మనుషులు ఉండరా? ఆలోచన ఉండదా? అవునా కదా? మన వాళ్ళలో కొంతమంది 3 నమాజులే చేస్తున్నారు, 2 నమాజులు అవుట్. మగరిబ్, ఇషా, ఫజర్, జోహర్, అసర్ సైలెంట్గా చెబుతాం కాబట్టి అన్ఇంపార్టెంట్, క్యాన్సల్ చేయలా.
అందుకని ఇటువంటి పోకడలకు ఛాన్స్ లేదు. ఎప్పుడైతే తౌహీద్ స్ట్రాంగ్గా ఉంటుందో, అల్లా పట్ల మన కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంటుందో, ఆయనతో భయపడి, ఆయన దగ్గరే అడిగి, ఆయనపై భరోసా కలిగి ఉండి, ఆయనపై నమ్మకంతో మనం సాగి అడిగినప్పుడు ఈ పనులు ఎలా వదులుతాం? రబియా అనే ఒక వ్యక్తి రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి సేవలు చేస్తూ ఉండేవారు. తక్కువ వయసు ఆయన ప్రత్యేకంగా రాత్రి సేవల కోసం రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి దగ్గర ఉంచారు. ఆయన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ కోసం మేల్కొంటారు, అంతకుముందు సల్లి చేసుకుంటారు, వితర నమాజులు చేస్తుంటారు. రాత్రి నీళ్లు అవసరం ఉంటుంది, అందుకని ఆయన రాత్రి పూట నీళ్లు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పుడు మనకైతే ట్యాప్ ఓపెన్ చేయం కానీ ఎక్కడి నుంచి అయినా సరే నీళ్లు వచ్చి పడిపోతాయి. రాకపోతే ఒక కాల్ చేస్తే వెంటనే నీళ్లు వచ్చేస్తాయి. మనకు నీళ్ల సమస్య లేదు. వాళ్ళు ఆ రోజుల్లో ఎక్కడికో పోయి తీసుకురావాలి, వాళ్ళు పాడవకుండా జాగ్రత్త పెట్టాలి. అంతేగా మరి ఆయన చాలా జాగ్రత్తగా శ్రద్ధగా సేవ చేస్తూ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం నీళ్ళు ఇస్తున్నారు. ఒకరోజు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన పని చూసి సంతోషించి, రబియా నువ్వు మంచి పని చేస్తున్నావు, నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను నేను గిఫ్ట్, నీకేముంటే ఏమిస్తే బాగుంటుంది అని అడిగారు. ఏం కావాలనుకుంటున్నావు? పాపం ఆ సామాన్య మనిషి ఏం ఆలోచించకుండా ఒకే ఒక మాట చెప్పాడు, మీరు పెద్దవారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మీకు స్థానం ఉంది, రేపు మరణించిన తర్వాత మీరెక్కడా మేమెక్కడా, మీరు సప్తాకాశాలపై ఎక్కడో ఉన్న స్వర్గంలో ఎక్కడో ఉంటారు, మేము సామాన్య మానవులు ఎక్కడో మూలపడి ఉంటాం. ఇక్కడ రోజు మిమ్మల్ని చూస్తున్నాం, మీతో కలుస్తున్నాం, మీతో మాట్లాడుతున్నాం, మన ముఖాలు కలుస్తున్నాయి, సంతోషం చూసి సంతోషిస్తున్నాం, ఒకరినొకరు సంతోషపడుతున్నాం. కానీ అక్కడ మీ తోడు నాకు కావాలి. ఎక్కడ? మరణించిన తర్వాత స్వర్గంలో మీ తోడు కావాలి, రిఫాకత్, అది కావాలి. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సెకండ్ అడిగారు, అది అక్కడ పక్కన పెట్టవయ్యా, ఇంకా ఏదన్నా ఈ ప్రపంచానికి సంబంధించిన అడుగు, ఉంగరం కావాలా, లేకపోతే గోల్డ్ వాచ్ కావాలా, లేకపోతే రాడు వాచ్ కావాలా, చెప్పు, ఏదో ఒకటి పనికొచ్చేది. అది మాత్రమే, ఒకే ఒక కోరిక ఉంది, అది ఇక్కడ దాగి ఉంది, అంతే. చూడండి, ఒక హదీస్లో ఇంకో మాట కూడా వచ్చింది, ఆయన ఈ ఆలోచన వచ్చినప్పుడల్లా ముఖం రంగు మారిపోయిందట. ఆలోచన వచ్చినప్పుడల్లా ఆ రబియా యొక్క ముఖం రంగు మారిపోయేది. అలా మారిపోయిన రంగులో రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. ఆయన ఏంటయా ఇలా మారిపోయింది ముఖం ఏంటంటే, అప్పుడు ఆయన చెప్పాడు, అలా ఇదండి పరిస్థితి, నా లోపల పెద్ద యుద్ధం జరుగుతుంది, ఇది పరిస్థితి. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటే ఇది చెప్పాడు. అప్పుడు ఎదిగా ప్రపంచ వస్తువు ఏదన్నా ఉంటే చెప్పాను, అదే. అప్పుడు చెప్పారు మనం, ఐన్నీ బికసరతి సుజూద్, ఒక పని చేయి, నువ్వు నఫిల్ సలాతులు ఎక్కువగా పాటించు, నఫిల్ సలాతులు ఎక్కువగా పాటించు. రేపు అల్లాహ్ తబారకలో వచ్చినప్పుడు అవన్నీ నీ దగ్గర ఉంటాయి. కనీసం నేను ఇవన్నీ చూపించి చాలా కష్టపడడానికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పడానికి, కొంచెం సిఫారసు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా వేరే అర్థం ఉండొచ్చు, ఇది మన మాటలు, సిఫారసు చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మద్దతులో ఇంకో మీనింగ్ ఉండొచ్చు, అంతవరకు మనం రీచ్ కాకపోవచ్చు. కానీ వాళ్ళు లక్ష్యం కొద్దీ చెప్పారు, ఐన్నీ బికసరతి సలాత్, అదే పని నేను చెప్తానులే అల్లా. ముందు నీ వైపు నుంచి ఎక్కువ ఉండాలి, ఎందుకంటే నువ్వు అడిగేది చాలా పెద్ద వస్తువు, అది నా చేతుల్లో లేనిది కదా. అందుకని నీ వరకు కొంచెం ఉంచుకో, అక్కడ ఉంచి తర్వాత చూద్దాం. అప్పుడు ఆయన అక్కడి నుంచి ఎక్కువగా నఫిల్ చేస్తూ ఉంటూ చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తి. మనకు తెలిసేది ఏంటంటే, మన వైపున కొంత మనం చేయాలి తౌహీద్ విషయానికి సంబంధించి. అదేవిధంగా కాబతుల్లా చుట్టూ మనం చెప్పే దువాలు ఏమున్నాయో కిందసారి మనం చెప్పుకున్నాం, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వల్ హమ్దు అలా కుల్లి షైఇన్ ఖదీర్. అదేవిధంగా అరఫా మైదానంలో కూడా ఇదే దువా మాటికి మనం చదవాలి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రోత్సహించారని చెప్పాం. ఇదే లింక్, ఇంకేం లేదు మనకి. మన తౌహీద్, అల్లాహ్ పట్ల అవగాహన, అల్లాహ్ పట్ల మన నమ్మకం, అల్లాహ్ పట్ల మనకు ఉండాల్సిన భక్తి, ఎన్ని వస్తువులే మనకు పనికొచ్చాయి రేపు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచించినప్పుడు ఇంకా కొన్ని 2-3 విషయాలు ఉన్నాయి, అది కూడా యాడ్ చేసేస్తాను. అదేంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రజలు అడిగారు అని చెప్పాను, మళ్ళా అదాహి యా రసూలుల్లాహ్. అప్పుడు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? ఇబ్రాహీం అలైహిస్సలాం గారి సున్నత్ అని చెప్పారు. అక్కడ నుంచి ఏం మిగిలిందంటే మనందరికీ పాఠం, అల్లాహ్ సంతోషం కోసం మీరు మీ బిడ్డలని త్యాగం చేయవసరం లేదు.
మీ సంతానాన్ని త్యాగం చేయవసరం లేదు. మీ ధనంలో నుంచి ఒక ధనం ప్రాణాల్లో కన్వర్ట్ చేసి ఒక పొట్టేలు, లేకపోతే ఒక మేక, లేకపోతే ఒక వేరే వస్తువు, ప్రాణి, అక్కడ ఏదైతే షరియత్ యాక్సెప్ట్ చేస్తుందో, ఖురాన్ ప్రకారం అయితే ఒంటె, అదేవిధంగా ఆవు మరియు పొట్టేలు లేక మేక, ఇవే మన ఉన్నాయి. అది దేశానికి సంబంధించి అక్కడ ఉన్న స్థితికి అనుగుణంగా వస్తువులు, జనాలు కన్వీనియంట్లీ ఏది అవైలబుల్ ఉంటుందో దాన్ని చేసుకుంటారు. వాళ్ళకి ఫ్రీడమ్ కోసం ఏది ఎక్కువగా సౌలభ్యంగా ఉంటుందో వాళ్ళు చేసుకుంటారు. అది ఇలా చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఇవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బారులో ఇది నా ఆస్తిలోంచి ఇది కొంత నీకు నేను సమర్పించుకుంటున్నాను అనే ఉద్దేశంతోనే తకబ్బల్ మిన్ని, నా తరపున నువ్వు స్వీకరించు అని మనం కుర్బానీ చేస్తున్నాం. ఆ తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు, అది మొత్తం నువ్వు ఒంటరిగా తినమాక. ప్రయాణికులు ఉంటారు, అవసరగ్రస్తులు ఉంటారు, అదేవిధంగా పేదవాళ్ళు ఉంటారు, అదే నీ మీద ఆశతో నీ దగ్గర బంధువులు ఉంటారు, నీ మీద ప్రేమతో నీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా తినిపించు, సంతోషంగా గడపండి తిని అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సలహా ఇస్తున్నాడు. మరి ఆ సలహాకు అనుగుణంగా ఏం జరిగిందంటే, ఇది కుర్బానీ. ఇప్పుడు ఒక ప్రాణి అక్కడ ప్రజెంట్ చేయాలి, అంతే కదా, రైట్? అది ఇక్కడ మిగిలిన చూడండి, ఎవరు చేయాలి? మనలోంచి ప్రతి ఒక్కడు చెయ్యాలా? కొంతమంది చేస్తే సరిపోతుందా? ఎవరూ చేయవసరం లేదా? దానికంటూ పండితులు ఏం చెప్పారంటే, స్తోమత ఉన్నవాడు చెయ్యాలి. స్తోమత అనే మాట ఎప్పుడైతే వస్తుందో, ఈ సందర్భంగా ధనానికి సంబంధించిన వస్తువు కాబట్టి తిన్నగా జకాత్ పరిమాణం ఏదైతే ఉందో, ప్రమాణాలు ఏమున్నాయో, స్టాండర్డ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. 85 గ్రాముల బంగారం ఒరిజినల్ గోల్డ్ 24 క్యారెట్, లేకపోతే 612 గ్రాముల వెండి, 612 గ్రాముల వెండి. ఈ రెండు వస్తువులు డిఫరెంట్ ఐటమ్స్. 85 గ్రాముల బంగారం లెక్కేస్తుంటే ఎంతో అయిపోతుంది. 612 గ్రాముల వెండి కొనుక్కుంటే 1 గ్రాముకి 2 గ్రాములు సరిపోతుంది, మ్యాచ్ అవ్వదు. కానీ మరి ఈ రెండిట్లో నుంచి ఏది మనిషికి దగ్గర అందుబాటులో ఉంటుందో ఆ స్థితికి అనుగుణంగా అది ఒక రేట్లో ఉంటే ఆ తర్వాత ఆ వ్యక్తి అర్హుడు. ఇప్పుడు మోడర్న్ పద్ధతిలో దాదాపు ప్రజలు ఏం చేస్తున్నారంటే, అప్పుల్లో ఉన్నారు. వద్దనుకున్నా, కావాలనుకున్నా, కొంతమంది కావాలని అప్పులు తీసుకుని మనీ ప్రయాణం చేస్తున్నారు. కిందటిసారి నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, ఏంటి నేను ఒక ఇల్లు కొన్నానండి, చాలా సంతోషం, కానీ అప్పు మీద కొన్నాను. ఎందుకు అప్పుల్లో పడ్డావయ్యా? అది మంచి పని కాదుగా. అంటే నేను అప్పు తీసుకుని ఇల్లు కట్టాను, ఇల్లు కొన్నాను అని చూపించకపోతే నాకు ట్యాక్స్ వాళ్ళు వచ్చి తినేస్తారు. వాడు నన్ను తినకుండా ఉండాలంటే నేను ఇది తినాలి అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, అలా మరి ఏం చేస్తాం? ఇప్పుడు నేను అప్పుల్లో ఉన్నాను, కుర్బానీ చేయకుండా ఉంటాడా? అవునా కదా? అటువంటి వ్యక్తులు వేరే పనిష్మెంట్ ఏదైనా ఉండొచ్చు, దాన్ని సరిచూద్దాం. కానీ ఈ విషయాల్లోకి వచ్చినప్పుడు అటువంటి భక్తులు కూడా స్వయంగా కుర్బానీ చెల్లించాలి, కుర్బానీ నెరవేర్చాలి. ఇక కుర్బానీ కోసం ఇంకో కండిషన్ ఏంటంటే, మనిషి ప్రయాణంలో ఉండకూడదు. ఇక మనమందరం ప్రయాణంలో ఉన్నట్టా కాదా? ఇల్లు వదిలేసి వచ్చాం కదండి, మీ ఇల్లు ఎక్కడ, ఫలానా చోట డైరెక్ట్గా ముందుగా చెప్పేస్తున్నాం కదా. ఇప్పుడు మన ఒక చోట నుంచి ఇంకో చోట ప్రయాణమై వలస వచ్చిన తర్వాత ఇక్కడ మనకంటూ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులన్నీ స్థిరంగా ఉన్నాయి కాబట్టి మనం ప్రయాణంలో ఉన్నట్టు కాదు. మనకంటూ ఒక ఇల్లు ఉంది, అద్దె ఇల్లు, బండి ఉంది, పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు, ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా ఉన్నాయి, ఉద్యోగం ఇన్కమ్ సరిగ్గా ఉంది, అన్ని కారణంగా పోతున్నాయి. మనం టైంకి అజాన్ వింటున్నాం, టైంకి నమాజ్ చేసుకుంటున్నాం, టైంకి ఉపవాసం పాటిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు ఇంటి దగ్గర ఉంటే ఎలా నడుస్తాయి, అన్ని సమానంగా నడుస్తున్నాయి కాబట్టి మనం ప్రయాణంలో లేనట్టు లెక్క. ఇప్పుడు ఒకవేళ మనం 10 రోజుల కోసం మన ఇంటికి ఒరిజినల్ ఇంటికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనం ప్రయాణంలో ఉన్నట్టు లెక్కేసుకోవచ్చు. 10 రోజుల కోసం వెళ్ళాం, 12 రోజుల కోసం వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనం జోహర్ నమాజ్ 2 రకాతులు, అసర్ నమాజ్ 2 రకాతులు చేసుకుని హాయిగా 10 రోజులు తిరిగి వచ్చేయచ్చు. కానీ
కొంతమంది సహాబా అటువంటి పరిస్థితులు కూడా మన నుంచి లేకుండా చేశారు. నువ్వు ఒరిజినల్ ఇంటికి వచ్చి కూడా సరిగ్గా చేయకపోతే ఎలాగో ఇక్కడ పూర్తి చేయాల్సింది నువ్వు అని వాళ్ళు అంటారు. ఏదేమైనప్పటికీ మీరు ఎలా చేస్తారో తెలియదు, కానీ నేనైతే అక్కడ ఉన్నప్పుడు పూర్తి చేస్తాను, ఇక్కడ ఉంటూ పూర్తి చేస్తాను. మిస్సింగ్ ఏమైనా ఉంటే ప్రయాణం ఫజర్ నమాజ్ వస్తుంది, దాంట్లో కటింగ్ ఏమి ఉండదు. రాత్రి ప్రయాణం చేసాం ఫజర్ అయ్యేటప్పుడు టిఫిన్ బ్రేక్ సమయానికి ఇంటికి చేరుకుంటాం. ఇంకేం ఇక్కడ మిస్సింగ్ మనకి లా కదా. అలా ప్రయాణ మధ్యలో వచ్చిన నమాజులు అంటే 2 రకాతులు చేసుకుంటాం, 2 కలిపి 4 ఒకేసారి చేసుకుంటాం, కన్వీనియంట్ ఉంటుంది. మిగతా ఓ ముఖ్యమై ఉండాలి. రెండో కండిషన్ ఏం పెట్టామంటే అది మనిషికి అతని ఇందాక లెక్కేసుకున్నట్టు ఆ ధనం ఫెసిలిటీ ఉండాలి. అంటే అప్పుల్లో ఉన్నాడు అనుకోండి, కానీ అప్పుల్లో ఉండి కూడా అతను నెరవేర్చగలుగుతాడు అనే విషయానికి అతని దగ్గర ప్రస్తుతానికి డబ్బు లేకపోతే ఇచ్చేవాడు ఉండాలి కదా. ఇచ్చేవాడు ఎవడు దొరకలేదు, ఆడి దగ్గర డబ్బులు లేవు, ఎలా చెల్లిస్తాడు కదా. అది ఒకటి. లేకపోతే ప్రతి వ్యక్తి తమ అయినంత పద్ధతులు చేసుకోవాలి. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమయంలో వాళ్ళు ఏం చెప్పారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశాల మేరకు ఏదైతే సలాతుల్ ఈద్ ఉందో, ఈద్ చదివి పూర్తి చేసుకుని తిరిగి వచ్చి ఇంటికి వచ్చి ఎప్పుడైతే సమయం వస్తుందో అక్కడి నుంచి కుర్బానీ సమయం ప్రారంభం. ఎవరైనా ఈద్ సలాతు చేయకుండా ముందుగా కుర్బానీ చేస్తే అది చెల్లదు. ఒక పాయింట్, చల్లని పాయింట్ అది. రెండోదండి, మనం కనుక్కున్నట్టు పశువు చూడటానికి మరీ భయంకరంగా ఉండి, లేకపోతే ఈ అసహ్యంగా ఉండి, లేకపోతే వికృతంగా ఉండి, అందులో శరీరంపై మాంసం లేకుండా ఎలాగో రోగిగా ఉండి కనిపిస్తుంటే అటువంటి వస్తువులు దాని జోలికి వెళ్ళొద్దన్నారు. మూడో విషయం దాని గురించి చెప్పారంటే, ఏవైనా పశువులపై వాళ్ళు చెవులు కోసేయటం కానీ, లేకపోతే కొమ్ములు తీసేయటం కానీ, ఇట్లాంటి పనులు చేసి ఉంటే దాన్ని బట్ట అంటే నేచురల్గా ఉన్న వస్తువులకి విరుద్ధంగా ఏదన్నా చేసి ఉంటే వాటిని కూడా వదిలేయండి అన్నారు. దాని జోలికి వెళ్ళదు. మంచిగా ఉన్న వస్తువుని సంతోషంగా మన అల్లాహ్ సంతోషం కోసం ఇస్తున్నాం కాబట్టి అలా చేసుకోవాలి. మూడోది ఏంటంటే, మేక విషయం అయితే 1 సంవత్సరం ఉండాలి. పొట్టేలు అయితే 6 నెలల పొట్టేలా చెల్లుద్ది, కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం బాడీపై కొంచెం మాంసం ఉంటుంది. అది చెప్పడం జరిగింది. ఇక ముఖ్యమైన వస్తువు మాటిమాటికి మన దృష్టికి వచ్చేది ఏంటంటే, చనిపోయిన వ్యక్తి గురించి మనం కుర్బానీ చెయ్యాలా లేదా అనేది. ఇది చాలా మనిషి మైండ్ని రౌండ్గా తిప్పేటువంటి యాక్టివిటీ అనమాట. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకెవరు? ప్రవక్త. ఇంకో మాట చెప్పాలంటే మనందరికీ రోల్ మోడల్. వమా ఆతాకుముర్ రసూలు ఫఖుజూహు వమా నహాకుం అన్హు ఫంతహు లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో మీ కొరకు అత్యుత్తమమైన ఏముంది? ఒక మోడల్ నమూనా ఉన్నది. అది మనం అడాప్ట్ చేస్తున్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలు, వాటిని మనం ఏమంటాం? హదీస్ అంటాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేతలు ఏమంటాం? చేతలు అంటే సున్నా, అది కూడా హదీస్లోకి వచ్చేస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమక్షంలో ఆయన ముందు ఎవరన్నా ఏదన్నా చేస్తే దాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విని లేక చూసి సైలెంట్గా ఉంటే అది కూడా అప్రూవల్ కింద తీసుకున్నాం. లేక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు సమక్షంలో ఏదన్నా ఉన్న వ్యక్తి పనిచేస్తే షాబాష్ బాగా చేసావా అని అప్రిషియేట్ చేసి ఉంటే అది కూడా. ఇక ఫైనల్లీ ఎవరన్నా ఏదన్నా చేస్తే అరే ఎందుకు చేసావు చేయమాక మందలిచ్చేసే మాట సమర్థం కదా. ఈ పాయింట్స్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశం, మాట ఏమన్నా చెప్పడం అనేది ఉంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసిన పని ఉంటే, ఈ రెండిట్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసిన పనిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసిన పనిగా వదిలేస్తాం. చెప్పిన ఆదేశానికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. చెప్పిన ఆదేశానికి మొదటి స్థానం ఉంటుంది. అది ఒక పాయింట్. రెండోది, ఈ రెండు ఉన్నాయి ఒకే చెప్పారు. ఇది చెప్పినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన వస్తువు కంటే దానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఈ రెండో వస్తువుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పనిగా వదిలేశాం.
అందులో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాట మాత్రమే ఉంది. దాన్ని ఎగ్జాక్ట్లీ మనం తీసుకోవాలి. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసిన పని మాత్రమే ఉంది, అక్కడ చెప్పిన మాట ఏమీ లేదు. అది కూడా మనం సున్నతిగా తీసుకోవాలి. ఇవి పాయింట్స్. ఇలా ఉన్నప్పుడు ఖుర్బానీ విషయానికి వచ్చేటప్పుడు మనం చూస్తే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుర్బానీ చేయండి అని ఆదేశం ఇచ్చారు, ఒక జనరల్ రూల్. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుర్బానీ ఇచ్చేటప్పుడు ఒక పొట్టేలుపై ఇది నా తరపున, నా ఫ్యామిలీ తరపున అని ఒక పొట్టేలు జబా చేశారు. ఆయన ఇంకో పొట్టేలు జబా చేస్తూ ఏం చేశారంటే, ఇది నా ఉమ్మతు తరపున, నా ఉమ్మతులో ఖుర్బానీ చేయని వ్యక్తుల తరపున అన్నారు. ఉమ్మతులో ఖుర్బానీ చేసే స్థితి వరకు వెళ్లకుండా బీదలుగానే పేదవారుగానే ఉండిపోయి వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళ కోసం అని చెప్పారు. రైటా? అటప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంత క్లియర్గా మనకు క్లియర్ పిక్చర్ ఇచ్చినప్పుడు ఆయన 10 సంవత్సరాల పాటు ఖుర్బానీ చేశారు. ఇందాకే చెప్పుకున్నాం. అటువంటప్పుడు ఆయన తన దగ్గర బంధువుల్లో, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బంధువుల్లో మొదటి వ్యక్తి చనిపోయింది ఎవరో మనకు తెలిసి ఖదీజా రజియల్లాహు, హంజా రజియల్లాహు తఆలా. అవునా? మరి అనేక మంది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బంధువులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. యుద్ధంలో కానీ ఇంటి దగ్గర కానీ చనిపోయారు. వారి ఒక్కరిలో ఏ ఒక్కరి పేరు మీద రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన వాళ్ళ పేరుపై ఖుర్బానీ చేయాలి. ఇది మెయిన్ రూల్. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు, ఆయన పేరు మీద ఖుర్బానీ చేయాలి, కానీ నా దగ్గర అంత స్తోమత లేదు, అందుకని నేను కూడా వాళ్ళ కోసం ఎలా చేయాలి అనేది ప్రశ్న. ఇంకో విధంగా ప్రశ్న, దానికి సంబంధించి క్లోజ్ క్వశ్చన్ ఏదైనా ఉండొచ్చు. అటువంటిప్పుడు మేము సలహా ఇస్తామంటే, మీరు మీ పేరు మీద ఖుర్బానీ చేయండి. నియతులో ఖుర్బానీ చేసినప్పుడు మీ మనసులో దీని పుణ్యం నా కంప్లీట్ ఫ్యామిలీపై, చనిపోయిన వాళ్ళ కోసం, బ్రతికున్న వాళ్ళ కోసం అని చేసుకోండి. అటువంటప్పుడు అది ఖుర్బానీ మీ తరపున, చనిపోయిన వాళ్ళ తరపున అందరినీ ఆక్యుపై చేస్తుంది. ఎవరికి ఎంత చేర్చాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేర్చేస్తారు. ఒక పాయింట్ క్లియర్ అయిపోయింది. ఇక రెండో విషయం ఏంటంటే, చనిపోయే ముందు ఈ వ్యక్తి తన బిడ్డలను పిలిచి, అరే జీవితం ఉన్నంతకాలం నేను ఖుర్బానీ చేశాను, ఇప్పుడు నేను చనిపోయే పరిస్థితులు వచ్చినాయి, వచ్చే పండగ నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక పని చేయండి, మీలోంచి ప్రతి ఒక్కడు ఒక సంవత్సరం నా కోసం ఖుర్బానీ చేయండి రాని ఒక ఆదేశం వాళ్ళకి, ఒక సలహా ఇచ్చాడు, లేకపోతే ఒక కోరిక కోరాడు తన బిడ్డల ద్వారా. దీన్ని వసీయత్ అంటాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు మా నాన్నగారు చెప్పారు కాబట్టి ఆ వసీయతు నెరవేర్చడానికి తప్పనిసరిగా ఖుర్బానీ ఇవ్వాలి. తప్పనిసరిగా ఖుర్బానీ ఇవ్వాలి. మూడో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఖుర్బానీ ఇవ్వాలి అని అనుకుంటే, ఈ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి ట్రాక్ లో మనకు రావాలి. వాళ్ళ కోసం ఇవ్వడానికి ఆయన పెద్ద మనిషి, ఆయన ఒక్కరే ముందున్నారు, మిగతా వాళ్ళు ఆయన ఎవరు సపోర్ట్ చేయట్లా. ఆయన ఏమంటున్నారంటే, మీరు ఎవరికన్నా మీ తల్లి కోసం, చనిపోయిన తల్లి కోసం, తండ్రి కోసం, తాత కోసం, ముత్తాత కోసం ఎవరికన్నా ఖుర్బానీ ఇవ్వాలనుకుంటే ఆ పశువుని ఆయన కోసమే ప్రత్యేకంగా ఖుర్బానీ చేసి దాన్ని మీ ఇంటి వాళ్ళు ఎవరు వాడకుండా అది ఉన్నది మొత్తం సమానం దానం చేసేయాలి. దానం చేసేయాలి. అది సదఖా కిందకు వస్తుంది. ఎప్పుడైతే పేరు సదఖా కిందకు వచ్చిందో అప్పుడు మీరు పండగ రోజునే చేయాలనే రూల్ ఏం లేదు. ఎప్పుడు జేబులో డబ్బులు ఉంటే అప్పుడు చేసుకోండి. అంతే కదా? ఒక లాటరీ తగిలింది 20 మిలియన్, సంతోషంగా అందరూ చనిపోయి గుర్తున్న వాళ్ళందరి కోసం ఖుర్బానీ చేయడం, రోజు పండుగ తింటాం. మనలో కొంతమంది చేస్తుంటారండి, అకీకా చెయ్యరు. వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉన్నప్పుడు బంధువులు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పొట్టెలు కోసేసి ఫలానా వాడు అకీకా కింద తింటుంటారు. జనాలకు రూల్స్ ఇంట్రొడక్షన్ చేసుకున్నాను అనమాట. సరే, అవి ఎంతవరకు కరెక్ట్, ఈ విషయాలు 3 విషయాలు మీకు కరెక్ట్గా క్లియర్ కదా, అది 3 వస్తువులు మీకు చెప్పేశాను. ఆ తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే, మాంసం గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఖుర్బానీ చేసినప్పుడు 3 భాగాలు చేయాలని మన పండితులు చెప్పారు. ఈ భాగాలు నేను చాలా స్టడీ చేసిన తర్వాత అది ఖురాన్లోను హదీసుల్లోనూ ఎక్కడా లేవు, కానీ అనేక చోట్ల అవి స్ప్రెడ్ అయి ఉన్నాయి.
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం మీకు ఆ సమాధానం చకచకా తీసుకుని ఒక చోట ఎక్కడ కలిసి ఇస్తాడో ఆ రోజుల్లో కొంతమంది పండితులు ఈ వస్తువుల్ని సమీకరించారు. వాళ్ళు ఇచ్చే సమీకరణ ప్రకారం అయితే నాకు నేడు ఈ రోజుల్లో ఇది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే తాను తినమన్నాడల్లా బంధువులు తినిపించమన్నాడు. హదీస్లో రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు ఇంట్లో ఏది మంచి చేసుకున్నా పేదవాళ్ళను మరవద్దు అన్నారు. నువ్వు అలా సెపరేట్గా ఇది భాగం వెళ్ళది, ఈ భాగం ఇది, ఈ భాగం ఇది అనకపోతే నీ కంట్రోల్ లేకుండా లోపల ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి ఎక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ మార్పులు చేసేసి ఫైనల్లీ ఒక చిన్న ముద్ద తీసి ఇది ఇచ్చుకోంటారు, నీ చేతిలో పెడతారు. ఆ ముక్క తీసుకెళ్తే 10 మంది బయట నిలబడి ఉంటారు. ఎవరికి ఇస్తావు? నువ్వు సిగ్గుపడాలి. అలాంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొంత జాగ్రత్తగా తోటి వాళ్ళ హక్కులుగా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా నెరవేర్స్తే సరిపోతుంది అనేది ఉద్దేశం. ఇవి కొన్ని ముఖ్యమైన రూల్స్ దానికి సంబంధించి మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాను. ఇప్పుడు మనం భాషా గారు చెప్పినట్టు మీ దగ్గర ఉన్న చిన్న చిన్న విషయాలు ఏమైనా క్వశ్చన్ ఉంటే ఆన్సర్ తీసుకుందాం ఇన్షాల్లా. ఏం ప్రశ్న లేవా? అల్హమ్దులిల్లాహ్.